మిత్రమా, ఆడవారికి కష్టమొస్తే అమ్మ, అన్న, అక్క, చెల్లి లేదా తమ్ముడింటికి వెళతారు. కానీ మగవాడికి కష్టమొస్తే ఎక్కడికి వెళ్ళాలి? తనలో తానే కుమిలిపోవడమే. మగవాడి యొక్క జీవితమే చాలా దుర్భరమైన జీవితం. ఏడవలేడు, నవ్వలేడు పాపం. మిత్రమా, చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడు కూడా దూరం చేసుకోకండి. ఎందుకంటే అలాంటి వారు చాలా నిజాయితీగా ఉంటారు. వారి ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోండి. అది ప్రేమబంధమైన, స్నేహబంధమైన. మిత్రమా, ఈ రోజుల్లో పిల్లలకు తల్లిదండ్రులు సరైన సంస్కారం నేర్పించకపోతే వారు మీ అంతిమ సంస్కారానికి కూడా రారని తెలుసుకోండి. ఇది హాస్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు భయంకరమైన కలియుగం నడుస్తోంది. మిత్రమా, మనల్ని ఇష్టపడేవారు ఎందరైనా ఉండవచ్చు. కానీ మన మనస్సులో స్థానం మాత్రం మన మనసుకు నచ్చిన వారికి మాత్రమే ఉంటుంది. మిత్రమా, మనిషికి జీవితాంతం ఎవరో ఒకరు తోడుంటారనుకోవడం మన భ్రమ అవుతుంది. నిజానికి మనకు తోడుండేది మన గుండె ధైర్యం మాత్రమే. అవునంటారా కాదంటారా? మిత్రమా, 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, అలాగే మనం చేసి మంచి చెడ్డ, పాపం పుణ్యం, కర్మ ఫలాలు కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. గుర్తుంచుకో మిత్రమా.